ట్రాన్స్ఫార్మింగ్ అండ్ లోడింగ్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? వీఆర్ హ్యావింగ్ సోర్సెస్. సోర్స్ వీఆర్ హ్యావింగ్ డేటాబేస్, వీఆర్ హ్యావింగ్ XML, వీఆర్ హ్యావింగ్ ఫ్లాట్ ఫైల్. ఓకే, మనకి డేటా అనేది అలానే రావచ్చు. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? ఇన్ఫర్మేటికా టూల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. వి విల్ డూ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అగ్రిగేటర్ కానీ, లుకప్ కానీ, లేకపోతే జాయినర్ కానీ, యూనియన్, రౌటర్, ఫిల్టర్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది ట్రాన్స్ఫర్మేషన్స్. ఎక్స్ప్రెషన్, SQL transformation, unconnected lookup, connected lookup, update strategy. All these are all transformations. So Informatica is a tool, and Informatica అంటే ఏంటండి? Informatica is, we do Informatica for extracting the data and transform the data and load the data. Okay? So that is called Informatica. I will go more detail. See, Informatica Power Center. Informatica Power Center ETL data integration tool. Just me చెప్తున్నాను వినండి. Integration tool is a most widely used, okay, tool. In the common term, we say Informatica. It refers to the Informatica Power Center tool for ETL. ETL అంటే extract, transform, load. As I said in the diagram, okay. As I said in the diagram, ETL అంటే extract, transform, load. So we are extracting the data, we are transforming the data, and we are loading. Why we want to extract the data? Okay, that is the first question. మనము ఎందుకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని అంటే, సో మనకి బిజినెస్ ఉన్నాయి కదండి. సో బ్యాంక్ డేటా ఉంది, బ్యాంక్ డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. తర్వాత మీరు LIC పాలసీ ఒకటి తీసుకున్నారు, లేకపోతే హెల్త్ పాలసీ ఒకటి తీసుకున్నారు, లేదు మీరు యుఎస్లో ఉన్నారు. యుఎస్లో ఉంటే ప్రతి ఒక్కరికి పాలసీ అనేది మ్యాండేటరీ అనమాట. ఓకే, హెల్త్ పాలసీ అనేది వెరీ మ్యాండేటరీ. సో వాళ్ళకి డేటా వస్తుంది, ఎవ్రీడే ట్రాన్సాక్షన్ డేటా వస్తుంది. బ్యాంకింగ్ చూసారనుకోండి మీరు, బ్యాంక్కి ఎవ్రీడే డేటా వస్తుంది, ఎవ్రీడే డైలీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే, సో తర్వాత మీరు ఇట్స్ కమోడిటీస్ కానీ, లేకపోతే షేర్స్ ఉన్నాయి కదా, షేర్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ, డైలీ వాళ్ళకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ని వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారు? ఎక్సెల్లో మెయింటైన్ చేయలేరు, ఫైల్స్ లో మెయింటైన్ చేయలేరు. ఓకేనా? సో వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తారంటే డేటాబేస్ లో మెయింటైన్ చేస్తారు. ఆ డేటాబేసెస్ ఏంటంటే ఆరకిల్ డేటాబేస్. దాన్ని ఏదో ఒక సిస్టమ్ లో లోడ్ చేయాల్సిందే కదా డేటాని. హ్యూజ్ డేటా వస్తుంది, ఆరకిల్ DB అంటాం. ఆరకిల్ DB అంటే ఆరకిల్ డేటాబేస్. SQL సర్వర్ ఒక డేటాబేస్. IBM, ఇది IBM వాడిది, IBM DB2. IBM వాడు బయట టూల్స్ వాడి టూల్సే ఉంటాయి మొత్తం. క్లౌడ్ అయినా IBM క్లౌడ్ ఉంటుంది, MDM అయినా IBM MDM ఉంటుంది. ఈ డేటాబేస్ కూడా IBM DB2 అంటే IBM డేటాబేస్ అనమాట. సో మీకు అర్థమవుతుందండి, మనము డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, డైలీ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లు, పర్సనల్ ఇన్సూరెన్స్లు అని హ్యూజ్ డేటా ఉంది. అందరు ప్రతి ఒక్కళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు డైలీ. మీరు పేటిఎం తీసుకోండి, పేటిఎం డైలీ ట్రాన్సాక్షన్ చేస్తారు. అదేంది, ఒక మీకు ఇన్వాయిస్ వస్తుంది. ఆ ఇన్వాయిస్ వాడు మీ డేటాని మెయింటైన్ చేస్తాడు. ఎవ్రీ క్వార్టర్ మీకు స్టేట్మెంట్ ఎలా జనరేట్ చేసిస్తున్నాడు? ఎక్కడ ఉంటుంది ఆ డేటా అంతా? ఆ డేటా అంతా బ్యాక్ ఎండ్ లో ఈ ఆరకిల్ డేటాబేస్, SQL సర్వర్, IBM DB2, MySQL. ఓకే, ఇవన్నీ డేటాబేసెస్ అనమాట. ఈ డేటాబేసెస్ లో we will store the data. Okay, we will store the data on daily transactions, okay, or historical data. సో డేటా అనేది ఎలా అయినా రావచ్చు. హిస్టారికల్ డేటా రావచ్చు, డైలీ ట్రాన్సాక్షన్ రావచ్చు. ఎప్పటి నుంచో కస్టమర్ ఒకే కంపెనీలో ఉన్నాడు, వాడు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నాడు హెల్త్ ఇన్సూరెన్స్, ఏది US లో. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సారీ స్క్రీన్ కనిపించట్లేదా? కనిపిస్తుంది కదా? ఓకే, ఎనీ డౌట్స్ స్టిల్ నో? So what we are discussing? ETL. What is ETL?
ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము? డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఏ టైప్ ఆఫ్ డేటాని? ఎనీ టైప్ ఆఫ్ డేటా వి విల్ ఎక్స్ట్రాక్ట్. అది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? క్లయింట్ ప్రొవైడ్ చేస్తాడు. క్లయింట్ విల్ ప్రొవైడ్ యూ ద డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఏది? ఫ్లాట్ ఫైల్. ఇప్పుడు ఇది నాదేంది? ఇది ఫైల్ కదా, నోట్ ప్యాడ్ .txt. ఈ ఫైల్లో కూడా నీకు డేటా ప్రొవైడ్ చేయొచ్చు. ఎక్సెల్లో ప్రొవైడ్ చేయొచ్చు, ఎక్స్ఎంఎల్లో ప్రొవైడ్ చేయొచ్చు, డేటాబేస్లో ప్రొవైడ్ చేయొచ్చు. డేటాబేస్ అంటే ఇది డేటాబేస్. డేటాబేసెస్ అవంటే ఇవన్నీ డేటాబేసెస్. ఒరకిల్ అనేది ఒక డేటాబేస్, ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఒక డేటాబేస్, ఐబిఎం DB2 అనేది ఒక డేటాబేస్. అంతే కదండి. మీరు డైలీ ఒక 10 ట్రాన్సాక్షన్స్ చేశారు, పేటిఎంలో కానీ, గూగుల్ పేలో కానీ, ఆన్లైన్లో కానీ, అమెజాన్ కొంటారు మీరు. వాడి దగ్గర కూడా ఏంటిది? ఫస్ట్ మీకు ఇన్వాయిస్ జనరేట్ అవుద్ది, మీ పేమెంట్ అయిపోతుంది. తర్వాత ఈ కస్టమర్, మీరు ప్రైమ్ కస్టమర్. ఓకే, ప్రైమ్ కస్టమర్ అయితే ఈ ఇయర్లో వాడు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు, ఈ 3 monthsకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశాడు, అవన్నీ వాడు ఎలా కంపేర్ చేస్తాడు? ఎట్లా హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తాడు? ఎక్సెల్లో మెయింటైన్ చేయలేడు. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, బిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు అమెజాన్కి వరల్డ్ వైడ్. సో వాడు మెయింటైన్ చేయాలంటే వాడు డేటాను అంతా ఫస్ట్ ఇన్వాయిస్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏదో సిస్టమ్తో కాపీ చేసి వాడు డేటాబేస్లో లోడ్ చేస్తాడు. ఓకే, లేకపోతే మనకి .txt కానీ ఎక్సెల్ ఫార్మాట్లో ఇచ్చి మనల్ని లోడ్ చేయమంటాడు. దట్ ఈస్ హిస్టారికల్ డేటా. కస్టమర్ అనేవాడు సపోజ్ ఒక ప్రోడక్ట్ వాడుతున్నాడు అని అంటే, వాడు లాంగ్ టర్మ్ ఉంటే వాడిని హిస్టారికల్ డేటా అంటాం మనం. ఓకే, సో 1 yearకి ఇప్పుడు రెన్యువల్ అయిపోతే వదిలేస్తే ఇంక మనం ఆ డేటా మీద మనం వర్క్ చేయం మేము. సో ఎవరైతే కస్టమర్స్, ఎవరైతే క్లయింట్స్ కంటిన్యూస్గా వాళ్ళు ఆ సర్వీసెస్ని వాడుకుంటున్నారో వాళ్ళ డేటాని మనము లోడ్ చేస్తాము. ఓకేనా, డేటా ఇచ్చే వాళ్ళని మనము దాన్ని ఏమంటాము? సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. మనకి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మనకి. అంటే మనకి ఫ్లాట్ ఫైల్ ద్వారానైనా డేటా ఇవ్వచ్చు, లేకపోతే టేబుల్లో అయినా డేటా లోడ్ చేసి మనకి ఇవ్వచ్చు, మనకి ఇస్తారు. ఫస్ట్ పాయింట్, వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా. అంటే మనం తీసుకుంటాము డేటాని, ఏ ఫామ్లో అయినా తీసుకుంటాం. మనం ఎక్సెల్లో అయినా తీసుకుంటాము, ఓకే, టేబుల్ ఫార్మాట్లో తీసుకుంటాము, ఫైల్ ఫార్మాట్లో తీసుకుంటాము. ఇంతవరకు క్లియర్ కదా? ఇంతవరకు ఎవరైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది. ఓకే కదా, ఐ కెన్ కంటిన్యూ. ఎస్, యా, టెల్ మీ. చెప్పండి. సారీ, ప్లీజ్ స్పీక్ అవుట్. ఓకే, ఏమో నాకేం అర్థం కాలేదండి. వాయిస్ ఇస్ వెరీ లో. Yes, we got it, sir. Please continue. Okay, thank you. So we will work on the data. Okay, that might be historical data or else the transactional data. Historical data అంటే ఆల్రెడీ చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, కొత్త ట్రాన్సాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, కంటిన్యూస్ గా నీకు డేటా అనేది అప్డేట్ అవుతూ వస్తుంది, దాన్ని హిస్టారికల్ డేటా అంటాం. ఓకే, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఎప్పుడో కానీ మీకు అప్డేట్ అవ్వదు, ట్రాన్సాక్షన్ చేసినప్పుడే మనము దాన్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. హిస్టారికల్ డేటా అంటే ఎవ్రీడే వస్తుంది నీకు, ఎవ్రీడే ఏదో ఒక రీజన్ లో ఏదో ఒక అప్డేట్స్ అవుతా ఉంటే నీకు డేటా వస్తూ ఉంది, నీకు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి, నీకు వచ్చి మనము దానికి లోడ్ చేయాలన్నమాట టార్గెట్ టేబుల్లో. సో ఇది టార్గెట్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే చూడండి, మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం ఏం చేస్తాము ఈటీఎల్లో మీకు చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అనేది అర్థమైంది కదా? Yeah. So we'll extract the data, transform the data and load into the target tables. Target data. Target కూడా DB అవ్వచ్చు, ఫైల్ అవ్వచ్చు, XML అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఫైన్, కనెక్ట్ అవ్వట్లేదు, పర్వాలేదు. ఇప్పుడు పైన ఇవన్నీ చూసారా, డిజేబుల్ అయ్యి చూసారా? RDWM ఇవి కాకుండా పక్కన ఇవన్నీ డిజేబుల్ అయినాయి కదా, FX అని, పైప్ సింబల్, ఓకే, 1 2 3 అని, PX అని, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసి మనము మ్యాపింగ్ బిల్డ్ చేస్తాము. ఓకే, సో మ్యాపింగ్ బిల్డింగ్ చేసేది, సోర్స్ ని టార్గెట్ ని కనెక్ట్ చేసేది, లోడ్ చేసి మామూలుగా మనం లాజిక్ అంతా రాసేది ట్రాన్స్ఫర్మేషన్లో అంటే వర్క్ ఏరియాలో. ఆ వర్క్ ఏరియా ఏంటి? డిజైనర్. ఓకే, ఇక్కడ డిఎన్ మీద క్లిక్ చేస్తే డిజైనర్ అని వస్తుంది.
So in designer you are implementing all the logic, you are importing the source data and loading into the target tables or files. Okay, so నువ్వు మ్యాపింగ్ నీ లాజిక్ అంతా రాసేది ఎక్కడ డిజైనర్ లో. Come సో again. విల్ కనెక్ట్ టు ది yes. Yeah, come again, please. See, first we need to know what data we need to extract. Okay, next we need to transform the data. Transform the data means by using the designer. సో దీన్ని మ్యాపింగ్ డిజైనర్ అంటాం. డి అని ఉంది కదా, RDWM ఉంది కదా. R అంటే రిపోజిటరీ మేనేజర్, డి అంటే డిజైనర్. In the designer you are going to use all the transformations like lookup, union, SQL transformation, sorter, source qualifier, expression, ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని యూజ్ చేసి మీరు డేటాని ఇక్కడ లాజిక్ రాస్తారు. డిజైనర్ లో లాజిక్ రాసి ఏం చేస్తారు, టార్గెట్ టేబుల్ మీద లోడ్ చేస్తారు. ఎల్ అంటే లోడ్, ఈ అంటే ఎక్స్ట్రాక్ట్, టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. Based on your requirement, client requirement, you will come to know. Okay, then you will build the logic and you will load into the target table or file. Okay, so basically informatica we will use for extracting the data, transforming means you will convert one form of data to another format based on the client requirement, then you are loading into the target table or file. Okay, that is the brief explanation of ETL: extracting, transforming and loading. We will do only extract, we will do transform, and we are doing loading. We are not working on any scripting in informatica. Okay, scripting is different, database store procedures, avanni joiners different. ETL, I am telling you only about the informatica. We will extract the tables or files, we will do transformation by using the different transformations and we load into the target tables. Okay, సో ఇందులో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాము. సో మీకు టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. OLAP, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్, OLTP, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్. ఇప్పుడు మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. చూడండి, కన్సిస్ట్ ఆఫ్ హిస్టారికల్ డేటా ఫ్రమ్ వేరియస్ డేటాబేసెస్. ఇందా మీకు చెప్పాను కదా హిస్టారికల్ డేటా అని. హిస్టారికల్ డేటా అంటే సో అది లాంగ్ టర్మ్ గా మనకి ఈ ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. కస్టమర్స్, క్లయింట్స్, బిజినెస్ ఇంక్రీజ్ అవటమే కానీ డిక్రీజ్ అవటం ఉండదు. ఓకే, కన్స్టెంట్ గా హిస్టారికల్ డేటా అనేది సోర్సెస్ నుంచి మీకు వస్తానే ఉంటుంది. మీకు ఫైల్ కానీ టేబుల్స్ కానీ బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, మీకు వస్తూ ఉంటుంది. హిస్టారికల్ డేటా లోడ్ చేస్తూ ఉండాలి మీరు. ఓకే, అది ఎందులో ఓఎల్ఏపిలో. ఓఎల్టీపీలో ఏంటి, కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ఆపరేషనల్ కరెంట్ డేటా. ఆపరేషనల్ డేటా మాత్రమే ఉంటుంది, హిస్టారికల్ డేటా ఉండదు అనమాట. ఓకే, ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఓరియంటెడ్, యూజ్ ఇట్ ఫర్ ద మైనింగ్, అనాలిసిస్, డిజైన్ అండ్ మేకింగ్ ఎక్సెట్రా, డెసిషన్ మేకింగ్ అండ్ ఎక్సెట్రా. అంటే ఇది కొంచెం హై లెవెల్ ఉంటుంది, మీకు తర్వాత అర్థమవుతుంది, మీకు చెప్తాను. సో మీరు ఫస్ట్ బేసిక్ తెలుసుకోండి. ఆన్లైన్ ఓఎల్ఏపి అంటే ఏంటి, ఓఎల్టీపీ అంటే ఏంటి. ఫస్ట్ వచ్చేసి ఓఎల్ఏపి అంటే హిస్టారికల్ డేటా లోడ్ చేస్తాము. ఇదేమో ఆపరేషనల్ కరెంట్ డేటా లోడ్ చేస్తాము. ఆపరేషనల్ కరెంట్ డేటా అంటే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, దాన్ని ఆపరేషనల్ డేటా అంటాం. మనం అది లోడ్ చేయము. మనకి వాళ్ళు ఒక ఫార్మాట్ ఆఫ్ ఫైల్లో కానీ టేబుల్లో కానీ ఇస్తారు, దాన్ని హిస్టారికల్ డేటా అంటాము. సో మోస్ట్లీ 90% హిస్టారికల్ డేటా మీద వర్క్ చేస్తావు నువ్వు, ఆపరేషనల్ డేటా మీద మీరు వర్క్ చేయరు. ఓకే, అది కూడా చాలా తక్కువ మంది వర్క్ చేస్తారు అది. సో నెక్స్ట్ వచ్చేసి ద డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే మనం ప్లాన్ చేస్తాము. ఎలా ప్లాన్ చేస్తామంటే అది హై లెవెల్లో డిజైన్ చేస్తారు. ఏది సోర్సెస్, ఏది టార్గెట్ టేబుల్, ఏది డైమెన్షన్ టేబుల్, దేనికి ప్రైమరీ కీ ఉండాలి, దేనికి ఫారిన్ కీ ఉండాలి, ఫస్ట్ ఏ టేబుల్లో లోడ్ చేయాలి, తర్వాత ఇంకో ఏ టేబుల్లో లోడ్ చేయాలి, అదంతా డిజైన్ చేస్తారనమాట. సో దాన్ని డెసిషన్ మేకింగ్ అంటాం. ద డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లానింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఏమన్నా రాంగ్ డేటా వస్తుందా, జంక్ డేటా వస్తుందా. ఇప్పుడు మనకు పంపించే వాళ్ళు టైపో మిస్టేక్ చేయొచ్చు. ఓకే, జంక్ డేటా ఉండొచ్చు, ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఉండొచ్చు. అవన్నీ సాల్వ్ చేసి డెసిషన్ మేకింగ్ చేసి మనం లోడ్ చేయాలన్నమాట. అది వచ్చేసి హిస్టారికల్ డేటాలో మనం లోడ్ చేస్తాము. ద డేటా ఈజ్ యూజ్ టు పర్ఫార్మ్ డే టు డే ఫండమెంటల్ ఆప్షన్స్. డే టు డే మారవచ్చు. ఇప్పుడు మనకి యాప్ ఉందనుకోండి, యాప్కి మనకి ఎవ్రీ 3 months కి, ఎవ్రీ 1 month కి మనకి మారిపోతుంది. అలా మార్చలేం మనం దీన్ని. మనము హై లెవెల్లో డిజైన్ చేస్తే నీకు అదే ఉంటుంది. మార్చాలంటే ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్ టు చేంజ్ ది ఫ్లో ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఇట్స్ నాట్ ఈజీ ఇన్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ లో. నువ్వు ఎంత ఈజీగా ఎమ్మటెమ్మటే నువ్వు మార్చలేవు యాప్స్ మార్చినట్టు. ఓకే,
ఇట్ రిలీవ్స్ ఏ స్నాప్షాట్ ఆఫ్ ప్రెసెంట్ బిజినెస్ టాస్క్స్. బిజినెస్ టాస్క్స్ అని అంటే ఎండ్ యూజర్స్ లో బిజినెస్ వాళ్ళు మీకు ఎమ్మటే ఇమీడియట్ గా మీరు లోడ్ చేయగానే నా డేటా లోడ్ అయిందా లేదా అని ఎమ్మటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మల్టీ డైమెన్షన్ వ్యూ డిఫరెన్స్ ఆఫ్ బిజినెస్ టాస్క్స్. సో మల్టీ డైమెన్షన్స్ ఉంటాయి అక్కడ. ఓకే, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈ స్టోర్డ్. ఇక్కడ ఎంత డేటా అయినా స్టోర్ అవుతుంది, అది టీబీలో అవ్వచ్చు, పీబీ అవ్వచ్చు. ఇట్స్ హ్యూజ్ డేటా అనమాట. సో డైలీ నీకు క్రోర్స్ ఆఫ్ డేటా ట్రాన్సాక్షన్స్ వచ్చినా నీకు ఎంత టిపికల్ అయినా సరే నువ్వు హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో వచ్చేసి ద సైజ్ ఆఫ్ డేటా ఈజ్ రిలేటివ్లీ స్మాల్ యాజ్ ది హిస్టారికల్ డేటా ఈజ్ ఆర్కైవ్డ్. హిస్టారికల్ డేటాలో ఉన్నట్టుగా ఇక్కడ ఇంత డేటా మనం స్టోర్ చేయలేము. ఓన్లీ మ్యాక్స్ ఎంబీ కానీ జీబీ కానీ చేస్తాం, అందుకనే చేయలేము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్లీ స్లో యాజ్ ద అమౌంట్ ఆఫ్ డేటా ఇన్వాల్వ్డ్ ఈజ్ లార్జ్. క్వైరీస్ మే టేక్ అవర్స్. అంటే ఇప్పుడు మనకి మిలియన్స్ ఆఫ్ డేటా ఉంది, మనం క్వైరీస్ రాస్తాము. ఏంటి, జాయినర్స్ రాస్తాం కదా, ఒక టేబుల్ ఇంకో టేబుల్ రెండు టేబుల్ జాయిన్ చేస్తాం, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. అలా చేసినప్పుడు క్వైరీ చాలా టైం తీసుకుంటుంది ఇక్కడ. సో ఇట్ హ్యాస్ టు టేక్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ డేటా. సో హియర్ వచ్చేసి ఇట్స్ వెరీ ఫాస్ట్ యాజ్ ద క్వైరీ ఆపరేట్ ఆన్ 5% ఆఫ్ డేటా. సో ఇక్కడ తక్కువ డేటా ఉంటుంది, ఓన్లీ 5% ఆఫ్ డేటా మీద మనం క్వైరీస్ రాస్తాము. అందుకే మీకు చెప్పాను, ఎక్కువ మంది ప్రాజెక్ట్స్ లో ఓన్లీ ఓఎల్టీపీనే పనిచేస్తారు, ఓఎల్ యాప్ లో పనిచేయరు. ఓకేనా, ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ఓఎల్ఏపీలో పనిచేస్తారు, హిస్టారికల్ డేటా. సో ఇది ఏ డేటానో మీకు తెలుసుకోవాలి అని అంటే మీరు ఆన్లైన్ లో బ్యాక్ ఎండ్ లో పనిచేస్తున్నారు లేదా అని అర్థమవుతుంది మీకు. ఎందుకనంటే ఇవాళంతా బిజినెస్ జరుగుతుంది, మీకు ఫైల్ వచ్చేది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైల్ వస్తుంది. అలా వచ్చిందంటే మీకు ఫైల్ కానీ డేటా కానీ అలా వచ్చిందంటే యు ఆర్ వర్కింగ్ ఆన్ హిస్టారికల్ డేటా. ఓకే, యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ద ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్ సొల్యూషన్ ఉండాలన్నమాట, ఇమీడియట్ గా నీకు అవుట్పుట్ రావాలి. సో అది తర్వాత డేటా ఈజ్ జనరల్లీ మేనేజ్డ్ బై సిఇఓ, ఎండి అండ్ జిఎం. ఓకే, మనకి జిఎంస్ ఉంటారు, ఎండి ఉంటాడు, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు, జిఎం ఉంటాడు, డెలివరీ మేనేజర్ ఉంటాడు. హిస్టారికల్ డేటాకి చాలా హైరార్కీ ఉంటుంది అనమాట. మనం జస్ట్ వీఆర్ సీనియర్ డెవలపర్స్ ఆర్ నార్మల్ డెవలపర్స్. మన పైన ఎవరు ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, టీమ్ లీడర్స్ పైన మేనేజర్స్ ఉంటారు, మేనేజర్స్ పైన మేనేజర్ హెడ్ ఉంటాడు, తర్వాత డిఎం ఉంటాడు, డెలివరీ మేనేజర్ పైన జనరల్ మేనేజర్ ఉంటాడు, తర్వాత సిఇఓ ఉంటారు. సో ఫ్రమ్ హై లెవెల్ దే విల్ జనరల్లీ మేనేజ్. వాళ్ళు చూస్తారు, మనం అనుకోవచ్చు మనం వర్క్ చేస్తున్నాం మన గురించి వాళ్ళకి తెలియదని. సో మన పేరు వాళ్ళకి తెలియపోయినా కానీ మన డేటా, మన మ్యాపింగ్స్, మన డేటా ఫ్లో ఎలా ఉంది అదంతా వాళ్ళకి అందరికి తెలుసు. వాళ్ళకి హై లెవెల్లో వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ డేటా ఈజ్ మేనేజ్డ్ బై క్లర్క్స్ అండ్ మేనేజర్స్. అంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ మనకు వచ్చేసి జనరల్లీ హిస్టారికల్ డేటా మీద పనిచేసే వాళ్ళు, ద టీమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఓన్లీ రీడ్ అండ్ రేర్లీ రైట్ ఆపరేషన్. రీడ్ ఇది ఏముంది మీకు అర్థమైంది కదా, ఓన్లీ రీడ్ అండ్ రేర్లీ రైట్ అంటే ఎక్కువ రీడ్ చేస్తాము, తక్కువ డేటాను రైట్ చేస్తాం మనం. ఓకే, బోత్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఇక్కడ రెండు ఉంటాయి అనమాట, ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో యూజింగ్ ఇన్ఫర్మేటికా వీ విల్ మోస్ట్లీ వర్క్ ఆన్ హిస్టారికల్ డేటా అండ్ దట్ ఈస్ కాల్డ్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. దట్ ఈస్ ద మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బట్ ఎవరిని అడిగినా మీరు రెండు డిఫరెన్సెస్ చెప్పగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఆన్. మనం ఏంటంటే ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ టైప్ ఆఫ్ డేటా యు ఆర్ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ ద ఈటీఎల్ విల్ డూ. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్మేషన్, లోడ్. ఓకే, సో మనం డేటాని, హిస్టారికల్ డేటాని ఎక్కువ వర్క్ చేస్తాం మనం. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ పాయింట్. గాట్ ఇట్? ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్ ఐ విల్ జంప్ ఆన్ టు అదర్ టాపిక్. Yes, sir. Okay, sir. ఓకే సురేష్. ఓకే, యా. సార్ ఇప్పుడు 6 months డేటాను కూడా ఓవర్లాప్ డేటా అంటారా? ఇక్కడ 6 months 6 months బ్యాక్ డేటా కాదు, 6 months డేటా కాదు. ఓకే, 1 year పైన ఉండాలా? అట్లా ఏం ఉండదు. నిన్న డేటా ఇవాళ నువ్వు ప్రాసెస్ చేస్తావు, కానీ ఆన్లైన్ అంటే ఏంటండి, మీరు ఇప్పుడు ఆన్లైన్ మీరు షాపింగ్ చేశారు, ఓకేనా, ఇమీడియట్ గా డేటాని మీరు ప్రాసెస్ చేయట్లేదు కదా. అవును. మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు మార్నింగ్ బిజినెస్ అవర్స్ అంటే ఏంటి, 9 to 5 కదా, 9 to 6 అనుకోండి. ఓకేనా, 9 to 5, 9 to 6 బ్యాంకింగ్ ఉన్న టైంలో నీకు అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది, లేకపోతే కమోడిటీస్ ఉంది, నువ్వు ఏదో కమోడిటీస్ కొన్నావు, నువ్వు షేర్స్ కొన్నావు, అమ్మావు. ఓకేనా, నీదంతా ఫైల్, నీ డేటా మొత్తం నాకు ఎప్పుడు వస్తుంది, ఈ బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాత వస్తుంది నాకు. ఓకేనా, ఫైల్ ఫార్మాట్ లో వస్తుంది నాకు. ఏది, నేను ఈటీఎల్ డెవలపర్, నేను నీకు ఎట్లా ఫైల్ ఫార్మాట్ లో నాకు పంపిస్తాడు, లేకపోతే డేటాబేస్ లో పంపిస్తాడు. నాకు పంపిస్తే నేను
కొన్ని కీస్ ఉంటాయి అనమాట. టేబుల్లో అయితే కొన్ని కీస్ ఉంటాయి. ఇది లొకేషన్ అని, బుక్ ఐడి అని, రీజియన్ అని, నువ్వు ఏ రీజియన్, ఏ స్టేటు, అవన్నీ ఉంటాయి అనమాట. తర్వాత నీ నీ పర్సనల్ సంబంధించిన నీ పేరు, ఓకే, నీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. నువ్వు న్యూ కస్టమర్ అనుకో, డైరెక్ట్గా లోడ్ చేస్తాం. ఎవరైనా ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకో, కొన్ని కీస్ మీద లుకప్ చేసి, సో ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమర్, నువ్వు ఆ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. నీ పేరు కొట్టంగానే, ఆది అనో లేకపోతే అరవింద్ అనో పేరు కొట్టంగానే, నువ్వు ఈ ఇయర్లో, ఈ క్వార్టర్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేసావు మొత్తం రావాలి. దాన్ని హిస్టారికల్ డేటా అంటాం. ఓకే, నువ్వు ఆన్లైన్ షాపింగ్ చేశాను అనుకోండి మీరు, అది హిస్టారికల్ డేటా ఎలా అవుద్ది? ఓన్లీ కరెంట్ ట్రాన్సాక్షన్ ఒకటే కనిపిస్తుంది మీకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే కదా? అంతే కరెక్ట్. ఎమ్మటే ఇమీడియట్ గా మీకు కనిపించేది ఓన్లీ కరెంట్ ట్రాన్సాక్షనే. సో యు ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ ది కరెంట్ ట్రాన్సాక్షన్, యు ఆర్ వర్కింగ్ ఆన్ ది హిస్టారికల్ లోడ్, దట్ ఆల్ ది ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఎండ్ ఆఫ్ ది డేకి ఫైల్ వస్తుంది, డేటా వస్తుంది. ఆది అని లొకేషన్, ఓకే, లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్నాడు, ఆన్లైన్ లో ఈ ట్రాన్సాక్షన్ చేశాడు అని చెప్పేసి మాకు ఎండ్ ఆఫ్ ది డేకి మాకు ఫైల్ వస్తుంది. ఫైల్లో డేటా అన్నీ వస్తుంది. ఎవరైతే ఆ రీజియన్ లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ డేటా మొత్తం మాకు వస్తుంది. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మేము ట్రాన్స్ఫర్మేషన్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని లోడ్ చేస్తాము డేటాబేస్ లో. ఏమేమి లోడ్ చేయాలో అవి మాత్రమే లోడ్ చేస్తాము, మిగతా లోడ్ చేయమన్నమాట. సో చాలా డేటా ఉంటుంది. ఏదైతే క్లయింట్ కి అవసరమో అంతవరకే లోడ్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హిస్టారికల్ డేటా. సో నువ్వు ఎగ్జిస్టింగ్ కస్టమరే, బట్ యూ హ్యావ్ డన్ ఎ న్యూ ట్రాన్సాక్షన్. ఓకే, అది కూడా నీకు టార్గెట్ డేటాబేస్ లో కనిపించాలి. క్లయింట్ నీ పేరు కొట్టగానే వీడు ఎప్పుడు వచ్చాడు, మన కస్టమర్ గా ఎప్పుడు వచ్చాడు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు చేశాడు, రెన్యువల్ ఎప్పుడు, సపోజ్ మీ హెల్త్ పాలసీ యూఎస్ లో అనుకోండి, ఎవ్రీ 6 months కి, ఎవ్రీ 1 year కి రెన్యువల్ అవుతా ఉంటుంది. ఓకే, మీరు 1 year అవ్వగానే మీరు రెన్యువల్ చేయించుకోగానే ట్రాన్సాక్షన్ అయిపోతుంది. అయిపోతే మీకు డేటా అనేది ఫైల్లో వస్తుంది అనుకున్నా ఎగ్జాంపుల్ గా. ఫైల్లో డేటా వచ్చింది, ఫైల్ జనరేట్ అయిపోయింది. తీసుకొని నేను ట్రాన్స్ఫర్మేషన్ ఈటీఎల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్ చేసి టార్గెట్ టేబుల్లో లోడ్ చేశాను. నేను లోడ్ చేసేస్తే ఏమవుతుంది? నీది పాత 10 ఏళ్ళ నుంచి ఉన్నారనుకోండి, 10 ఏళ్ళ ట్రాన్సాక్షన్ ఉంటుంది. 11 ట్రాన్సాక్షన్ లేటెస్ట్ గా కట్టిన రిసిప్ట్, లేటెస్ట్ గా పేమెంట్ చేసింది. నీ రెన్యువల్ అనేది నెక్స్ట్ ఇయర్ కి ఎక్స్టెండ్ అవుతుంది, ఎండ్ డేట్. ఓకే, సో మోర్ 1 year యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది హెల్త్ ఇన్సూరెన్స్. సో ఆ డేటా మీద మీరు వర్క్ చేస్తారు. ఓకే, గాట్ ఇట్? ఎస్ గాట్ ఇట్. Yeah, so that is the difference between OLAP and OLTP, online analytical processing and online transactional processing. You are not working on the transactional processing. Transaction processing కూడా కొంతమంది వర్క్ చేస్తారు, but I have never seen in my experience. Okay, that is in very high level and it is something different. Okay, the mostly you will work on ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అండ్ వీల్ ఎక్స్ట్రాక్ట్, వీల్ ట్రాన్స్ఫర్ అండ్ లోడ్. అప్పుడు దీనికి ఏం చేయాలంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ కి ఎవ్రీ 1 hour కి మీరు జాబ్ రన్ చేయాలి. ఎవ్రీ 1 hour కి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి, ఓకేనా, రన్ చేసి ఫైల్ రాగానే ఎమ్మటే రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకే, అలా కూడా చేయొచ్చు, ఇన్ఫర్మేటిక్గా కూడా చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ అని అంటే సోర్స్ లో ఫైల్ ఉంటుంది కదా, డేటా ఉంటుంది కదా. సో అప్పుడు ఫైల్స్ లో రావాలి డేటా. ఫైల్స్ లో వచ్చినప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి, ఎవ్రీ 1 hour కి వచ్చింది అనుకోండి, ఎమ్మటే ట్రాన్సాక్షన్ అయిపోగానే మీకు ఎమ్మటే ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, లోడ్ అయిపోవాలి. సో అలా కూడా జరుగుతుంది. సో బట్ ఇట్స్ వెరీ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ బి దేర్. More than 90% they will be working on historical data only. Okay, file will become after the business hours and will process. Okay, got it right? So మనం ఇప్పటిదాకా ఏం డిస్కస్ చేసుకున్నాము? వాట్ ఈస్ డేటా వేర్హౌసింగ్ టూల్? Data warehousing tool. So informatica is one of the, okay, one of the అని చెప్పాలి, is one of the data warehousing tools. Okay, so informatica అనేది వన్ ఆఫ్ ది డేటా వేర్హౌసింగ్ టూల్స్. డేటా వేర్హౌసింగ్ టూల్స్ ఉందా మీకు చూపించాను కదా గూగుల్లో, ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా, డేటా అనేది ఏ టూల్ ద్వారా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. అబినిషియో ద్వారా కూడా నువ్వు డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఫైల్ ద్వారా, టేబుల్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి, అక్కడ కూడా లాజిక్స్ అన్ని ఉంటాయి, ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయొచ్చు. కానీ ఎక్కువ మంది ఇన్ఫర్మేటికాని యూస్ చేస్తారు. సో వాట్ ఈస్ ద వన్ రీజన్ బిహైండ్ ఇన్ఫర్మేటికా? సో ఎవ్రీ టైమ్ దే ఆర్ అప్డేటింగ్. ఓకే, ఇన్ఫర్మేటికా every time
they are updating the tool with new versions. Okay, new versions based on the business రిక్వైర్మెంట్. ఓకే, సో వీడు వచ్చిన ఆల్మోస్ట్ 28 years అయిందండి. ఓకే, 30 years అవుతుంది ఇన్ఫర్మేటికా వాడు వచ్చి, ఇన్ఫర్మేటికా టూల్ మార్కెట్లోకి వచ్చి 30 years అవుతుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో ఇప్పటికీ వీడు సస్టైన్ అవుతున్నాడంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే, సో వాడు వర్షన్స్ మారుస్తాడు అనమాట ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. ఇప్పుడు ఇది చూసారా, ఇన్ఫర్మేటికాకి వెళ్ళా నేను, అబౌట్ ఇన్ఫర్మేటికా డిజైనర్ ఏమనుంది ఇక్కడ, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ డిజైనర్ వర్షన్ 9.5.1 హాట్ ఫిక్స్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు కరెంట్ గా నడుస్తుంది ఏంటంటే 10.4, కరెంట్ లేటెస్ట్ వర్షన్ ఇస్ 10.5. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇస్ 10.5. ఓకే, మార్కెట్లోకి ఆల్రెడీ రిలీజ్ చేశాడు. సో వాడి దగ్గర 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, ఇప్పుడు 10.5 అనమాట. ఓకే, దట్స్ ద లేటెస్ట్ వర్షన్. సో ఎవ్రీ టైమ్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారము, సో బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ టూల్ అప్డేట్ చేస్తూ ఉంటాడు వర్షన్స్ ని. ఓకే, వర్షన్స్ తీసుకుంటూ వచ్చి వితౌట్ ఫెయిల్యూర్ వాడు బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు ఇన్ఫర్మేటికా ద్వారా. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇన్ఫర్మేటికా ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ appropriate tool which is in high demand. We can extract, transform and load the data into the target tables. Okay, that is the main brief explanation of the informatica. Okay, why we are using, ఇప్పటిదాకా నేను చెప్పింది ఎందుకు మనము వాడుతున్నాము, ఎందుకు యూజ్ చేస్తున్నాము. ఓకే, so what is the purpose, why we are using and why you are working on informatica. Okay, got it right? Any doubts? గుడ్, రైట్? ఓకే, సో ఇన్ఫర్మేటికాలో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఇన్ఫర్మేటికా ఎందుకు వాడుతున్నామో తెలుసుకున్నాం. ఇన్ఫర్మేటికా పనిచేస్తుంది, అందులో ఏముంటాయి, మనం వర్క్ ఏం చేయాలి, అది ఇప్పుడు డిస్కస్ చేయాలి మనం. ఓకే, ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ రిపోజిటరీ మేనేజర్. ఓకే, ఇన్ఫర్మేటికా అనేది ఇట్ విల్ కమ్ విత్ క్లయింట్ కాంపోనెంట్స్ అండ్ సర్వర్ కాంపోనెంట్స్. ఇన్ఫర్మేటికాలో రెండు ఉంటాయి మనకి, ఒకటి క్లయింట్ కాంపోనెంట్ అంటాం, ఒకటి సర్వర్ కాంపోనెంట్ అంటాం. మనం సర్వర్ కాంపోనెంట్ మీద మనం వర్క్ చేయం. ఓకే, we don't work, but we should know what is it. Okay, we don't work, we'll work only on client components. Okay, మనం పనిచేసేది ఈ నాలుగిటి మీదే, ఇన్ఫర్మేటికా మొత్తము మనం వర్క్ చేసేది ఈ నాలుగిటి మీదే. ఇన్ఫర్మేటికా విల్ వర్క్ ఆన్ ది క్లయింట్ కాంపోనెంట్స్. ద క్లయింట్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఇక్కడికి రండి. రిపోజిటరీ మేనేజర్ నేను క్లిక్ చేశాను నేను, అంటే ఇది చూడండి RDWM. మీరు ఇన్ఫర్మేటిక్ ఓపెన్ చేయగానే ఈ 4 వస్తాయి మీకు. మీరు దేని మీద క్లిక్ చేస్తే ఆ విండో ఓపెన్ అవుతుంది. నేను R మీద క్లిక్ చేశాను, రిపోజిటరీ మేనేజర్ ఓపెన్ అయింది. సో రిపోజిటరీ మేనేజర్ అంటే ఏంటి మీరు చూడండి, మనం ఏమేమి చేయొచ్చు. సర్వీసెస్ డౌన్ అయినట్టున్నాయి. సెకండ్, ఐ విల్ అప్ ది సర్వీసెస్. ఇప్పుడుదా చెప్పింది అర్థమైందా అండి అందరికీ? అర్థమైంది సార్. యాక్చువల్గా ఇది కొంచెం టైం తీసుకుంటుంది సార్, డైలీ అంటే ఒక 5 minutes 10 minutes అట్లా. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద మీన్ వెల్. సి రిపోజిటరీ మేనేజర్ లో కూడా మనం వర్క్ చేయమేమి. ఓకే, క్లయింట్ కాంపోనెంట్స్, ఇన్ఫర్మేటికా కమ్స్ విత్ క్లయింట్ అండ్ సర్వర్ కాంపోనెంట్స్. ఓకే, సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, ఎందుకంటే మనం ఈ టూల్ మీద పనిచేస్తాం. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ కమ్స్ విత్ క్లయింట్ అండ్ సర్వర్
కంపోనెంట్స్. ఓకే. ఆల్రెడీ ఉంది కదా. యా, సర్వర్ కంపోనెంట్స్. సో ఇన్ఫర్మేటిక్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరేం చేయరండి మీరు. ఓకేనా, మీరేం చేయకుండానే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్లయింట్ కాంపోనెంట్, సర్వర్ కాంపోనెంట్ ఇన్ఫర్మేటిక్ ఇన్స్టాల్ చేసుకుంటేనే చాలు. చేయగానే ఇన్ఫర్మేటిక్ ప్యాకేజ్ ఏమొస్తుంది, క్లయింట్ కాంపోనెంట్, సర్వర్ కాంపోనెంట్స్ వస్తాయన్నమాట. కానీ యాజ్ ఎ డెవలపర్ ఆర్ యాజ్ ఎన్ ఏమంటాము, డెవలప్ చేస్తాము. యాజ్ ఎ డెవలపర్ కానీ ప్రొడక్షన్ సపోర్ట్ చేసినా కానీ మీరు ఏం చేసినా కానీ మీ రోల్ మాత్రం క్లయింట్ కాంపోనెంట్స్ మీద మీరు వర్క్ చేస్తారు. That doesn't matter, your developer or your tester or your production support చేస్తున్నారు మీరు. So whatever role you are doing as an in informatica tool, but you will work only on these 4 components, not in other components. Okay, you will work only on the 4 components. 4 components in the client component. One is repository manager, the other one is mapping designer, and the third one is workflow manager, and the fourth one is workflow monitor. As an ETL developer or the production support, whatever your role, you will work only on the 4 components. The components are repository manager, mapping designer, workflow manager, and workflow monitor. Okay, we will check one by one what is the use of these 4 client components. Okay, so first component మనం ఏం చేస్తున్నాము. Okay, ఫస్ట్ కాంపోనెంట్. ఫస్ట్ ఇప్పుడు మరి క్లిక్ చేయగానే ఇప్పుడు ఇది చూస్తున్నారా మీరు, రైట్ క్లిక్ చేస్తే కాన్ఫిగర్ డొమైన్స్. ఇదిగో ఇక్కడ మీరు ఎనేబుల్ చేస్తే ఇదిగో ఇవన్నీ వాళ్ళు మీకు ఇస్తారు, మీరే కాన్ఫిగర్ చేసుకుంటారు. కానీ ఈ రిపోజిటరీ ఏమి ఇవ్వాలి, హోస్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి, గేట్వే పోర్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి, ఇవంతా మామూలుగా డెమో కాబట్టి ఇట్లా రాసినాము. ఇప్పుడు మీకు మామూలుగా 3 ఉంటాయి అన్నమాట. ఏమైనా ఉంటాయి, ఒకటి డెవ్, ఇక్కడ రాశారు చూడండి, వి విల్ యూజ్ ఇట్ ఫర్ డిప్లాయింగ్ వర్క్ ఫ్లోస్. ఓకే, ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, ఏ ప్రాజెక్ట్లు అయినా సరే ఈ 3 ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. డెవ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, యుఐటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఇన్ ఎనీ ప్రాజెక్ట్, okay, we'll have only 3 environments, 3 repositories. One is dev, one is UAT, and one is prod. But you will work only on the dev environment. Okay, so repository లోకి వెళ్ళాం మనం. సో ఇప్పుడు ఇక్కడ వెంకీ ప్రో అని ఉంది కదా అనుకోండి. సో ఇక్కడ డెవ్ అనుకోండి మీరు, ఇంకోటి ఉంటుంది ఇట్లానే సేమ్, అది యుఐటి అని ఉంటుంది, ఇంకో రిపోజిటరీ ఉంటుంది, ఇంకోటి ప్రాడ్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఒక రిపోజిటరీ వచ్చింది కదా. సో రియల్ టైంలో మీకు ప్రాజెక్ట్లో ఇట్లాంటి 3 ఉంటాయి. రిపోజిటరీ అని ఉంటుంది, సేమ్ రిపోజిటరీ అని ఉంటుంది, దాని కింద ప్లస్ ఉంది కదా, ప్లస్ అని చెప్పి 3 ప్లస్లు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి డెవ్కి, ఇంకోటి వచ్చేసి యుఐటికి, ఇంకోటి వచ్చేసి ఏంటి, ప్రాడ్. ఓకే, గుడ్. ఓకే, సో 3 రిపోజిటరీ ఉంటాయి ఏ ప్రాజెక్ట్లో అయినా సరే. సో మనం డెవ్లో వర్క్ చేస్తాం కాబట్టి మనకి డెవ్ అన్ని యాక్సెస్ ఉంటాయి, రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్ అన్నీ ఉంటాయి. సో రిపోజిటరీ విల్ కంటైన్ ఫోల్డర్స్. ఫోల్డర్ విల్ కంటైన్ సోర్స్, టార్గెట్, మ్యాపింగ్, సెషన్, వర్క్ ఫ్లో. ఇక్కడ మీరు ఏం వర్క్ చేయరు, మీరు ఎక్స్ట్రాక్ట్ చేయరు, డేటాని లోడ్ చేయరు, మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేయరు, ఏం చేయరు. ఓకేనా, ఇక్కడ వర్క్ ఫ్లోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపిస్తాయి మీకు. మీరు డిజైనర్లో వర్క్ చేస్తే ఇక్కడ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇది ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి ఎక్స్పోర్ట్ అన్నాం అనుకోండి. ఎక్స్పోర్ట్ అంటే మీ వర్క్ ఫ్లో మొత్తము, వర్క్ ఫ్లోలో ఏమేమి ఉంటుందో అది మొత్తం మీకు ఎక్స్పోర్ట్ అయిపోయిందా. ఓకే, ఎక్స్పోర్ట్ అయింది. ఎక్కడుంది అది, మీరు డెస్క్టాప్లోకి వెళ్ళండి, ఇదిగో ఇక్కడ ఉంది, XML ఫార్మాట్లో ఉంది. సో డెవ్ నుంచి యుఐటి ఎన్విరాన్మెంట్కి, ఇప్పుడు డెవ్లో మీరు ఎక్స్పోర్ట్ చేశారు, యుఐటి ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలంటే యుఐటి ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి సేమ్ ఇట్లానే ఇదైతే ఎలా కనెక్ట్ చేశారో రైట్ క్లిక్ కొట్టి కనెక్ట్ అని, అక్కడ కూడా వెళ్ళి రైట్ క్లిక్ కొట్టి కనెక్ట్ అని కొట్టిన తర్వాత ఏమొస్తుందంటే, ఇదిగో ఇక్కడికి వెళ్ళండి, ఇదిగో ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్ అని వస్తుంది. ఇంపోర్ట్ ఆబ్జెక్ట్స్ అని వచ్చినప్పుడు బ్రౌజ్ చేసుకొని XML ఇంకోటి ఓపెన్ కొట్టండి. నెక్స్ట్ యాడ్ ఆల్. ఓకే, యాడ్ ఆల్ అంటే సోర్స్ని, టార్గెట్ని, ఎక్స్ప్రెషన్, ఇప్పుడు ఏమైతే ఉన్నాయో వర్క్ ఫ్లోలో ఏమైతే ఉన్నాయో అవన్నీ యాడ్ అయిపోయినాయి. హరికి నేను చేస్తున్నా, సోర్స్ నుంచి డెస్టినేషన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఫోల్డర్ కావాలంటే ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ ఫోల్డరే కావాలి. ఓకే, హరి డెవ్ అని నెక్స్ట్ అని కొట్టాను నేను. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, రీప్లేస్ అని పెడుతున్నాను నేను. మీరు చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు, రీయూజ్, స్కిప్. తర్వాత ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే అన్ని రీప్లేస్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ క్లోజ్, ఇంపోర్ట్.
అన్ని ఇంపోర్ట్ అయినాయా? అండర్స్టూడ్ అండి, అందరికి అర్థమైందా? ఓకే, రిపోజిటరీ మేనేజర్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే వి విల్ నాట్ డెవలప్ ఎనీథింగ్ ఇన్ రిపోజిటరీ మేనేజర్. దట్ ఈస్ వెరీ ఫస్ట్ థింగ్. ఓకే, we will not develop, we will not extract, we will not load, nothing we will do. What we will do, we will use the repository manager to deploy the workflows, components, workflow components అంటాం రియల్ టైమ్ లో. కాంపోనెంట్స్ అంటాం. కాంపోనెంట్స్ అంటే వర్క్ ఫ్లో అవ్వచ్చు, సోర్స్ అవ్వచ్చు, టార్గెట్ అవ్వచ్చు. మీరు ఒక టేబుల్ కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వర్క్ ఫ్లో మొత్తం చేస్తా కదా, అలా కాకుండా నాకు ఈఎంపీ ఒకటే కావాలి. ఈఎంపీ మీద రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోయింది. తర్వాత క్లోజ్, మళ్ళీ ఇంపోర్ట్ ఆబ్జెక్ట్ ఈఎంపి, నెక్స్ట్ యాడ్ ఆల్, నెక్స్ట్ నెక్స్ట్ రీప్లేస్. ఓకే, నెక్స్ట్ ఏమైంది? అయిపోయింది, రీప్లేస్ అయింది. క్లోజ్, ఇంపోర్ట్ అయిపోయింది. సో మీరు డెవ్ ఎన్విరాన్మెంట్ నుంచి యుఐటి ఎన్విరాన్మెంట్కి, యుఐటి నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి. యుఐటి అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. డెవలప్ అంటే మనం వర్క్ చేసేది, డెవ్ అంటే డెవలప్మెంట్, యుఐటి అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. టెస్టింగ్ టీం ఉంటుంది. టెస్టింగ్ టీం ఉంటే నువ్వు వర్క్ చేసింది, వేరే వాళ్ళు వర్క్ చేసింది అన్ని కలిపి వాళ్ళు ఒకేసారి టెస్ట్ చేస్తారు. దాన్ని టెస్టింగ్ టీం అంటాం. ఓకే, సో వాట్ టెస్టింగ్ టీమ్ విల్ డూ, వాట్ ఎవర్ వర్క్ ఫ్లోస్ యు ఆర్ డిప్లాయింగ్ ఫ్రమ్ డెవ్ టు యుఐటి. ఓకే, సో దే విల్ టెస్ట్, వాళ్ళు రన్ చేసి టెస్ట్ చేస్తారు. సో ఈ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయరు, ప్రొడక్షన్లో కూడా మీరు వర్క్ చేయరు. ప్రొడక్షన్లో ఎవరు వర్క్ చేస్తారంటే ప్రొడక్షన్ సపోర్టర్స్ వర్క్ చేస్తారు. యాజ్ ఎ డెవలపర్గా మీరు డెవ్లో వర్క్ చేస్తారు. మీకు గనక రోలు ప్రొడక్షన్ సపోర్ట్ రోల్ ఇస్తే ఓన్లీ ప్రొడక్షన్లో వర్క్ చేస్తారు. మీరు డెవ్లో యూఐటీలో పనిచేయరు. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఎన్ ఈటీఎల్ టెస్టర్, యూ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ది యూఐటీ ఎన్విరాన్మెంట్, యూ విల్ నాట్ వర్క్ ఆన్ టూ ఎన్విరాన్మెంట్స్. ఓకే, సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. డెవలపర్ అంటే యూ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ది డెవ్ ఎన్విరాన్మెంట్, అండ్ ఫర్ డిప్లాయింగ్ ద సోర్సెస్, టార్గెట్స్, వర్క్ ఫ్లోస్, ఎనీథింగ్ యూ విల్ యూస్ ది రిపాజిటరీ మేనేజర్. ఓకే, ఇది ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి, నన్ను అడగండి. హలో, ఎనీ డౌట్, స్మాల్ డౌట్, ప్లీజ్ ఆస్క్ మీ. Please, I need answers, okay? హలో హలో, మనం ఇప్పుడు దీంట్లో రిపాజిటరీ మేనేజర్లోంచి మనం అంటే మనకు కావాల్సిన ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా సార్, అవి దాంట్లో డిజైనర్లో యూజ్ చేసుకోవచ్చు కదా సార్? డిజైనర్ అసలు నేను ఎక్కడ ఓపెన్ చేశాను మీ దగ్గర? నేను డిజైనర్ ఏమైనా ఓపెన్ చేశానా? లేదు సార్, మన అంటే మళ్ళీ డిజైనర్లో మనకి ఏదంటే సోర్సెస్ అవి అంటే కావాలి కదా సార్, సోర్స్ టార్గెట్ సోర్సెస్. ఇప్పుడు మీరు డిజైనర్ గురించి మర్చిపోండి. డిజైనర్ లో మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం? సోర్స్ టేబుల్, టార్గెట్ టేబుల్, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని మనము చేస్తాం, ఇక్కడ డెవలప్ చేస్తాం మ్యాపింగ్. ఓకే, ఇక్కడ మీరు మ్యాపింగ్ డెవలప్ చేస్తే, ఓకే, డెవలప్ చేసింది మొత్తం మీకు రిపాజిటరీలో కనిపిస్తుంది. ఇక్కడ మీరు డెవలప్ చేయరు. మీ డిజైనర్లో నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయగలరా? చేయలేదు మీరు. యూ కెనాట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ డిజైనర్. ఇక్కడ మీకు కనిపించింది ఆప్షన్, ఇది మ్యాపింగ్ ఉంది, రైట్ క్లిక్ చేసా, ఏమైనా కనిపించిందా మీకు ఆప్షన్? మీరు డిజైనర్లోకి వెళ్ళండి, సారీ రిపోజిటరీలోకి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి, ఏమొచ్చింది? ఎక్స్పోర్ట్ వచ్చిందా లేదా? అంటే మీరు డెవలప్ చేసేదేమో డిజైనర్లో. డిజైనర్ ఇప్పుడు డి ఫర్ డిజైనర్ అంటే యువర్ డిజైనింగ్, యువర్ డూయింగ్ సమ్ వర్క్. ఓకే, యువర్ డిజైనింగ్ ద మ్యాపింగ్. ఓకే, ఎం అంటే మ్యాపింగ్ అండి. ఓకే, సో ఇక్కడ డిజైన్ చేసింది ఇప్పుడు మీరు డెవ్లో చేశారండి. మీరు ఇది డెవ్ అనుకోండి, వెంకీ రేపో అనేది డెవ్ అనుకోండి. ఇట్లాంటిది ఇంకోటి ఉంది, యుఐటి అని ఉంది. ఇక్కడికి ఎలా తీసుకెళ్తారు మీరు? హౌ యూ విల్ పాస్? టెల్ మీ హౌ యూ విల్ పాస్. అంతే కదా, ఇప్పుడు మీరు డెవలప్ చేశారు, అది ప్రొడక్షన్ దాకా వెళ్ళాలి కదా. మీరు డెవలప్ చేసిన మ్యాపింగ్ డిజైనర్లో డెవలప్ చేస్తారు మీరు. మీ క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చనే, కానీ డిజైనర్లో మళ్ళీ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయరు. యూ విల్ నాట్ హ్యావ్ ఆప్షన్స్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ది కాంపోనెంట్స్, ఓకే, ఫ్రమ్ ది డిజైనర్. యూ హ్యావ్ ఓన్లీ ద ఆప్షన్ రిపోజిటరీ అని ఇచ్చింది దానికి. అది రిపోజిటరీ విండో ఇచ్చారు కదా మీకు, రిపోజిటరీ విండో ఇచ్చిందే మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి.
So then why you want to use designer or workflow any other tool? Okay, మీకు రిపోజిటరీ టూల్ ఇచ్చిందే మీకు ఫర్ ఇంపోర్టింగ్ యువర్ కోడ్. మీకు వర్క్ ఫ్లో ఉందనుకోండి, ఇప్పుడు మీరు వర్క్ ఫ్లో నేను క్లిక్ చేసా, ఓకేనా. ఇప్పుడు వర్క్ ఫ్లోలో ఏముంది, సెషన్ ఉంది. ఈ సెషన్ లో ఏముంటది, మ్యాపింగ్ ఉంటది. చూడండి, మ్యాపింగ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదే మీ డిజైనర్ లో కనిపిస్తుంది మీకు. ఓకే. ఓకే, ఇప్పుడు డిజైనర్ లో ఇదిగో ఎక్స్ప్రెషన్ మ్యాపింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్ని కలిపి మీకు రిపోజిటరీలో వర్క్ ఫ్లోలో కనిపిస్తుంది. ఇక్కడ మ్యాపింగ్ కావాలంటే మ్యాపింగ్ కనిపిస్తుంది, సెషన్ కావాలంటే సెషన్ కనిపిస్తుంది. మీరు ఏ ఆబ్జెక్ట్ మీరు ఒక్కటే, మీరు నాకు ఏం వద్దు, నాకు టేబుల్ ఒక్కటే నేను ఇంపోర్ట్ చేసుకోవాలి, టేబుల్ రాంగ్ ఇంపోర్ట్ చేశాను నేను, ఎక్స్పోర్ట్ చేశాను నేను యూఏటి ఎన్విరాన్మెంట్ లోకి, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి రాంగ్ ఇది వెళ్ళలేదు అనుకుంటే ఇది ఒక్కటే చేసుకోవచ్చు మీరు. లేదు నేను వర్క్ ఫ్లో మొత్తం చేస్తాను అంటే వర్క్ ఫ్లో మొత్తం చేసుకోవచ్చు. ఇందాక మీకు వర్క్ ఫ్లో మొత్తం చేసి చూపించాను మీకు. రైట్ క్లిక్ కొట్టాను, ఏం లేదు, రైట్ క్లిక్ కొట్టి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఇంకొక రిపోజిటరీ ఉంటుంది కదా, ఇంకోటి సెకండ్ రిపోజిటరీ యూఏటి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి ఇంపోర్ట్ అని కొట్టండి, ఇంపోర్ట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, ఈ రిపోజిటరీ మేనేజర్ లో వర్క్ చేయడం ఇట్స్ వెరీ వెరీ సింపుల్. యూ జస్ట్ నీడ్ టు గివ్ ఫ్యూ క్లిక్స్, అంతే. ఫ్యూ క్లిక్స్ ఇచ్చేస్తే నీ లాజిక్, నీ మ్యాపింగ్, నీ డిజైన్ నువ్వు చేసింది మొత్తం హైయర్ ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. యూఐటీని హైయర్ ఎన్విరాన్మెంట్ కూడా అనొచ్చు మనం. యూఐటీ ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతుంది. యూఐటీలో కూడా టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఎవరు టెస్టర్స్, ఈటీఎల్ టెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ చేసి దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రొడక్షన్ పంపిస్తారు. సో ఫ్రమ్ దేర్ యూ నో నీడ్ టు డిప్లాయ్. యువర్ యాజ్ ఏ informatica developer, your role is to you have to deploy from dev to UAT. dev నుంచి UAT కి కోడ్ ని పంపించడం నీ రెస్పాన్సిబిలిటీ. ఓకే, dev నుంచి కోడ్ ని పంపించడం నీ రెస్పాన్సిబిలిటీ. UAT లో టెస్ట్ చేసి ప్రొడక్షన్ పంపించడం ETL టెస్టర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఆల్మోస్ట్ అందరు డెవలపర్సే ఉంటారు. ఓకేనా, UAT టెస్టర్స్ ప్రొడక్షన్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బేస్డ్ అపాన్ యువర్ ప్రొఫైల్ అండ్ యువర్ జాబ్. ఓకే, దెన్ మ్యాపింగ్ డిజైనర్ రిపోజిటరీ అందరూ అర్థమైంది కదండి. వి విల్ యూజ్ ఇట్ ఫర్ డిప్లాయింగ్ వర్క్ ఫ్లోస్ అని రాసిన నేను. ఏదైనా వర్క్ ఫ్లోస్, సెషన్స్. ఓకే, మ్యాపింగ్. సారీ, యువర్ వాయిస్ ఇస్ వెరీ లో, స్టిల్ లో. హలో సురేష్, ఇప్పుడు అంటే రిపాజిటరీలోకి మనం డైరెక్ట్ డేటా మొత్తం డౌన్లోడ్ చేస్తాం. అది ఏది ఇచ్చినా కానీ డేటా ఇంకా రిపాజిటరీ నుంచి మనం డిజైనర్లో చేసిన, వర్క్ ఫ్లోలో చేసిన, మ్యాపింగ్ చేసిన జస్ట్ దాంట్లో ఇన్బుల్ట్ అంటే ఇంటర్నల్ గా చేసేస్తాం. నాకేం అర్థం కావట్లేదు. ఎనీవన్ హ్యావ్ అండర్స్టూడ్ హిస్ క్వశ్చన్? వాయిస్ ఇస్ వెరీ లో. హలో, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారా? యా, ఫోన్ లో మాట్లాడుతున్నా. చెప్పండి. ఇప్పుడు రిపాజిటరీలో ఉంది కదా, మనం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఓల్డ్ హిస్టారికల్ డేటా డౌన్లోడ్ చేస్తాం, రిపాజిటరీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. హిస్టారికల్ రిపాజిటరీలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం అని చెప్పానా నేను? మరి ఎలా చేస్తాం? డేటా రిపాజిటరీలోకి డేటా ఎలా వస్తుంది? రిపాజిటరీ ఇది డేటా కాదండి, ఇది మ్యాపింగ్ అండి. ఇది అదే సార్, మ్యాపింగ్ టేబుల్స్. డేటా అని అంటారు మీరు. డేటా అంటే టేబుల్ కానీ ఫైల్ కానీ ఉండేది డేటా అంటాం. ఇందులో డేటా ఉండదు. ఓకే, ఇది మ్యాపింగ్. ఇది సార్ ఈ రిపాజిటరీ సోర్స్ లో టార్గెట్ లో డేటా ఉంటది. ఓకేనా, వర్క్ ఫ్లో మొత్తం చేస్తున్నాం మీరు అంటే డేటా కనెక్ట్ అవుతున్నాం మనం, అంతే. అందులో మనం డేటాని ఇంపోర్ట్ చేయట్లేదు. మన మ్యాపింగ్ ని, మన వర్క్ ఫ్లోని, మన లాజిక్ ని చేస్తున్నాం మనం. అదే సార్, ఇప్పుడు కరెక్ట్ అవ్వాలి కదా, డేటాబేస్ కనెక్ట్ అవుతాం, కానీ డేటాని నువ్వు ఇంపోర్ట్ చేయట్లేదు, ఎక్స్పోర్ట్ చేయట్లేదు నువ్వు. ఓకేనా, నీ క్వైరీ ఉంటుంది, జాయినర్ క్వైరీ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, సోర్స్ కనెక్షన్ ఉంటుంది, టార్గెట్ కనెక్షన్ ఉంటుంది, వర్క్ ఫ్లో నేమ్ ఉంటుంది, సెషన్ ఉంటుంది. ఓకే, రన్ అయ్యేటప్పుడు వర్క్ ఫ్లో మానిటర్ రన్ అయ్యేటప్పుడు వర్క్ ఫ్లో మేనేజర్లో మనం రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు డేటాబేస్ కనెక్ట్ అయ్యి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇందులో డేటా ఉండదండి. ఓకే, ఇందులో జస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. డేటాబేస్ మనం కనెక్ట్ అవుతాం, ఫైల్ కనెక్ట్ అవుతాం అంటే ఫైల్ లొకేషన్ ఎక్కడైతే ఉందో దానికి మనకి పాయింట్ అవుతాం, కనెక్ట్ అవుతాం మనం. వీఆర్ కనెక్టింగ్. ఎక్స్ట్రాక్టెడ్ ఏంది, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం మనం, డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అంటే జాబ్ రన్ అయినప్పుడే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంతేగాని రిపోజిటరీలో ఇక్కడ డేటా ఉండదు నీకు.
ఓకేనా? ఇది జస్ట్ కనెక్షన్స్, ఇది జస్ట్ మనం ఏ టేబుల్, ఏ సోర్స్, ఇదిగో ఇది సోర్స్ టేబుల్ ఈఎంపీ టేబుల్ అంటే ఈఎంపీ టేబుల్ ఏ కాలమ్స్ కనిపిస్తుంది అంతే, ఇక్కడ డేటా కనపడదు. ఓకే, డేటా కనిపించేది ఏంది? ఫైల్ ఓపెన్ చేస్తే ఫైల్లో డేటా కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే జాబ్ రన్ చేస్తావో, ఇది ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టండి, ఇక్కడ స్టార్ట్ వర్క్ ఫ్లో అంటామో, స్టార్ట్ వర్క్ ఫ్లో అన్నప్పుడు అది సోర్స్ ఫైల్ కనెక్ట్ అయ్యి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి లోడ్ చేస్తుంది అంతే. ఓకే, మీరు మీ డేటాను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీరు చేయరు, డీబీ వాళ్ళు చేస్తారు. డేటాబేస్ కనెక్ట్ అయ్యి డీబీ వాళ్ళు చేస్తారు. యువర్ ఎన్ ఈటీఎల్ డెవలపర్, యువర్ నాట్ ఎన్ డేటాబేస్ మీరు వర్క్ చేయరు మీరు. ఓకే. సో మన రిపాజిటరీ దాంట్లో మన రోల్ ఏముండదా సార్ ఇన్ఫర్మాటికాలో? రిపాజిటరీ అదే చెప్పాను కదండి, రిపాజిటరీ మనం దేనికి యూస్ చేస్తాము? జస్ట్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవర్ కోడ్. ఓకే, అవర్ కోడ్ అంటే వర్క్ ఫ్లోస్ అవ్వచ్చు, సోర్స్ అవ్వచ్చు, సోర్స్ టేబుల్ అవ్వచ్చు, టార్గెట్ టేబుల్ అవ్వచ్చు, మ్యాపింగ్ కానీ, సెషన్స్ కానీ, ఇవన్నీ మీరు ఇక్కడ వర్క్ చేస్తామంటే ఇక్కడ మీరు డిజైన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు వినండి. సార్ ఈ సోర్సెస్, టార్గెట్స్ ఇవన్నీ ఎవరు ఇస్తారు సార్? మనకు క్లయింట్ ఇస్తారా సార్? క్లయింట్ చెప్తారు ఏ సోర్స్ టేబుల్ కనెక్ట్ అవ్వాలి, ఏ టార్గెట్ టేబుల్ కనెక్ట్ అవ్వాలని. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9